ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజనకు బీజం పడింది. మున్సిపల్ కార్పొరేషన్లు మొదలుకొని వార్డుల వరకు పునర్విభజన చోటు చేసుకోనుంది. వాటి రూపం సమూలంగా మారిపోనుంది. దీనికి సంబంధించి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో వార్డులు 23 నుంచి 52కు పెరుగుతాయి. కార్పొరేషన్లలో 60 నుంచి 120 వరకు డివిజన్లుంటాయి. చివరి జనాభా లెక్కల ప్రాతిపదికన వార్డుల విభజన ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం జనాభా ప్రాతిపదికన డివిజన్ల సంఖ్యను నిర్ణయించారు. 2 లక్షల లోపు జనాభా ఉంటే ఇకపై 60 మంది వార్డు సభ్యులు ఉంటారు. 2 లక్షల నుంచి 3 లక్షల వరకు జనాభా ఉంటే 62 మంది, జన సంఖ్య 10 లక్షల వరకు ఉంటే 66 నుంచి 76 వరకు సభ్యులుంటారు. 15 లక్షలు అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న పెద్ద కార్పొరేషన్లకు గరిష్టంగా 120 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారు. దీని ప్రకారం చూస్తే ఒక మున్సిపాలిటీలో 2.5 లక్షల జనాభా ఉందనుకుంటే వాటి సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న 50 వార్డులకు అదనంగా మరో 12 చేరుతాయి. అంటే మొత్తం వార్డుల సంఖ్య 62కు పెరుగుతుంది. లక్షకు పైగా జనాభా ఉంటే మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ఉన్న 37 వార్డుల సంఖ్య 48కి పెరుగుతాయి. లక్ష వరకు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 36 వార్డులు 48కి చేరుతాయి. ఈ నిబంధనలు అమలులో ప్రభుత్వం కొన్ని షరతులను సైతం విధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేని లోటు బడ్జెట్లో ఉన్న స్థానిక సంస్థలు తమ నిధులను 16వ ఆర్థిక సంఘం నుండి తీసుకోవచ్చు, లేదా ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులతో పాటు ఇతర పరిపాలనా ఖర్చులకు వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లించకూడదు. అలాగే ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికైన ప్రతినిధుల గౌరవ వేతనాలను కూడా పెంచకూడదు. కాగా 6 నెలల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అదే సమయంలో ఈ పునర్విభజన వ్యవహారం తెరపైకొచ్చింది. ఎన్నికలతో పాటు సమాంతరంగా పునర్విభజన ప్రక్రియను అధికారులు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది.